నేరస్తులకు వైసీపీ అడ్డా అని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. నకిలీ మద్యానికి మూల కేంద్రం జగనేనని విమర్శించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సహించిందే జగన్ అన్నారు. నకిలీ మద్యంపై దాడులు నిర్వహించాలని చెప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. జగన్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నకిలీ మద్యం అమ్మే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరు మార్చుకోవాలంటూ సూచించారు. ఒక ప్రతిపక్ష నేతగా కాకుండా, ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా కాకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా వ్యక్తులు ప్రవర్తించే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో ప్రవర్తించడం చాలా దురదృష్టం. ఇది ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి మచ్చ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కల్తీ మద్యం. అసలు కల్తీ మద్యానికి మూల విరాట్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గడచిన 70 సంవత్సరాల చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీ రాకముందు ప్యూరిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీప్ లిక్కర్లు కూడా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఏనాడు అంతకుముందు సారా ఉండే రోజుల్లో కూడా కల్తీ మద్యం రాలా. కానీ కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఆ సంఘటనలన్నీ గుర్తు చేస్తున్నా. కల్తీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవాలు కదా. కల్తీ మద్యం పైన గోవర్ధన్ రెడ్డి మీద 4 కేసులు ఉన్నాయి, ప్రతాప్ రెడ్డి పైన 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు కదా. డంపులు నిర్వహించారు. అంతేకాకుండా ఈరోజు కుట్రదారుల్ని, కల్తీ మద్యంలో ఉన్నటువంటి కుట్రదారుల్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి గారు. నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు, ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు, ప్రోత్సహించావు కాబట్టి మటరలు చేసుకునే వాళ్ళకి ఇంటికి పిలిచి డిన్నర్లు ఇచ్చావు.